ధీరజ్ ప్రేమ వాళ్ళైతే భోజనం చేస్తూ ఉంటారు. అలా భోజనం చేస్తున్న ధీరజ్ ప్రేమనైతే రామరాజు ఇలా అంటూ ఉంటాడు, మీకు ముద్దలా దిగుతుందిరా అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి ధీరజ్ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. నీవు ప్రతిసారి నా నమ్మకాన్ని పోగొడుతున్నావు, అలాంటిది నీకు తినేలా సహిస్తుంది అనేసరికి ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. రామరాజు ఆడిన మాటలకి సిగ్గుపడి ఇక ప్రేమ అలా వెళ్ళిపోయేసరికి రామరాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక రామరాజు అయితే అందరిలో ఇలా అంటూ ఉంటాడు, మీ అమ్మ కష్టాన్ని నువ్వు ఇచ్చేస్తున్నావు, మా నాన్న నమ్మకాన్ని ప్రతిసారి పోగొట్టుకుంటున్నావు, అలాంటి నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేది అంటూ ఉంటాడు. అలా అనగానే నువ్వు ఈ రోజు నుంచి నీవు నీ పిల్లంకు ఏది తినాలన్నా చేయాలన్నా మీరు కష్టంతో సంపాదించుకుని తినాల్సిందే అని చెప్పేసి ససేమిరా మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనేది అనేస్తూ ఉంటాడు. ఆ మాటలకి ధీరజ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక వేదవతి కూడా షాక్ అవుతూ ఉంటుంది. నువ్వు ఇప్పుడు నీకు నాకు పూర్తిగా సంబంధం తెగిపోయింది అనేది అంటూ ఉంటాడు ధీరజ్. అలా అనేసరికి వేదవతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. మీరు ఇంట్లో ఉన్న నాకు మీకు ఎటువంటి సంబంధం లేదు, ఈరోజు నుంచి మీరు మీ కాయ కష్టంతో బతకాల్సిందే అని చెప్పేసి అయితే రామరాజు అంటూ ఉంటాడు. అలా అనేసరికి రామరాజు వైపు ధీరజ్ అలా చూసి షాక్ అవుతూ ఉంటాడు. ప్రేమ కూడా చూసి షాక్ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అయితే అనేస్తూ ఉంటాడు రామరాజు. అలా అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు రామరాజు. ప్రేమ ధీరజ్ అయితే బాధపడుతూ ఉంటారు రామరాజు అనే మాటలకి.